హలో ఫ్రమ్ చలాకి కుర్రాడు. ఈ రోజు పరమేష్ తో అన్లిమిటెడ్ పానీపూరి ఛాలెంజ్ అయితే వచ్చేసాను. స్టార్ట్ చేసి ఒక పూరి తిన్నాను అని చెప్పే లోపల మా వాడు పూరీల్ని ఆటాడిచ్చాడు. 4-5 పూరీలను ఒకేసారి నోట్లో వేసుకుని నాకైతే షాక్ అయిపోయాను. అర్థం కాలేదు. నేను 5 పూరీలు తిన్న లోపల మనవాడు అయితే ఒక ప్లేట్ పూరి అయితే వేసాడు. ప్లేట్ పూరి అంటే 5 అనుకోవద్దు, 15 పూరీలు ప్లేట్కి. అది మనవాడు ఫాస్ట్ ఆ విధంగా ఉంది. మనవాడు అంత జోరు మీద ఉంటే మనం ఎందుకు తగ్గుతాం, నేను కూడా తగ్గేదే లేదన్నట్టు ఒక ప్లేట్ అయితే కంప్లీట్ చేశాను మొత్తానికి. ఇక రెండో ప్లేట్ తినేటప్పటికి అతి కష్టంగా అనిపించింది. గివప్ ఇద్దామా అనుకున్నాం, కానీ రెండో ప్లేట్ కంప్లీట్ చేశాను. పరమేష్ జోరు మాత్రం అసలు తగ్గట్లేదు. ఫస్ట్ లో ఎంత స్పీడ్ లో తిన్నాడు అదే స్పీడ్ తో అయితే వేస్తున్నాడు. నేనైతే రెండో ప్లేట్ కి ఆపేద్దాం అనుకున్నాను. అన్న అయితే కానీ మూడో ప్లేట్ కూడా చేతిలో అయితే పెట్టేశాడు. ఇంకా సర్లే ఇంకా పరుగు పోద్దని చెప్పేసి నేనైతే తినడం స్టార్ట్ చేశాను. మొత్తం అయితే ఒక 40 పూరీలు తినగలిగాను అంతే. పరమేష్ అయితే భలే ఆనందంగా ఉన్నాడు ఓడిపోయానని చెప్పేసి. ఒక భయ్య అయితే 93 పానీపూరీలు తిన్నాడంట మామ. ఇక్కడ ఒక అమ్మాయి 79 తినిందంట. వాళ్ళకైతే దండేసి దండం పెట్టాలి. పరమేష్ మొత్తం మీద 60 పూరీలు అయితే కంప్లీట్ చేశాడు. మీ బ్యాచ్ లో ఉండే బక్కాసురుని కూడా అయితే ట్యాగ్ చేసేయండి. ఫ్రెండ్స్ తో అయితే వెళ్ళేసి మీరు ఈ పానీపూరి ఛాలెంజ్ అయితే ఒకసారి ట్రై చేసేయండి. ఈ షాప్ వచ్చేసి మన చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో సాయిబాబా గుడికి ఆపోజిట్ లో అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ పానీపూరి ఉంది. మెయిన్ గా చాక్లెట్ పానీపూరి అంట. మీ పానీపూరి ఫ్రెండ్ ని ట్యాగ్ చేసేయండి. అది ఇవాల్టి ముచ్చట. ఉంటా, బాయ్, టాటా.